హోటల్ స్టైల్ ఉప్మా ఎక్కువ మందికి ఇంట్లో చేసే ఉప్మా దిగదు, కానీ అదేం బయటకు వెళ్తే ఆర్డర్ చేసుకొని మరీ తింటారు కదా. అదేంటో కానీ బయట హోటల్ రెస్టారెంట్లో దొరికే ఉప్మా సాఫ్ట్గా వైట్గా ఎంత టేస్టీగా ఉంటుంది కదా. మనం అదే ఇంట్లో చేస్తే కలర్ డిఫరెన్స్, తర్వాత టేస్ట్ కూడా అంత బాగుండదు. పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈరోజు హోటల్ స్టైల్లో ఎలా ఉప్మా చేసుకోవాలన్నది అయితే నేను చూపిస్తాను. మిస్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే ఉప్మా వీడియోని అయితే చూసి, ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను ఒక కడాయిలో 1 గ్లాస్ మీడియం రవ్వ అయితే తీసుకొని లో ఫ్లేమ్లో ఎక్కువ రంగు వచ్చేలా కాకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసి అయితే పక్కన ఉంచుకున్న. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే దీన్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ అయితే వేసుకోండి. ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, తర్వాత బఠానీ అయితే ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. బఠానీ అంతా వేసుకొని బాగా అయితే దీన్ని అయితే మిక్స్ చేసుకొని కొద్దిసేపు అయితే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసి వెజిటేబుల్స్ బఠానీని అంతా బాగా మగ్గేలాగైతే ఒక 5 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసి అయితే వదిలేయచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు బఠానీ, ఆ ఉల్లిపాయ అంతా బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్కి 4 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోండి. అప్పుడే మీకు ఉప్మా బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది. బాగా వేడి చేసి వాటర్ని పక్కన ఉంచుకొని వేడి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసి బాగా ఎసురు కాగుతున్నప్పుడు అయితే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ అయితే రవ్వనైతే యాడ్ చేసుకోండి. ఉప్మా ఒకసారి బాగా దగ్గర పడినాక ఇందులోకి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోండి. మనం టమాటో యాడ్ చేయట్లేదు కాబట్టి లెమన్ వేసుకుంటున్నాము. ఇక్కడ ఉప్మానైతే బాగా లో ఫ్లేమ్లోనే అయితే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల అడుగంటిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బాగా లో ఫ్లేమ్లో ఉప్మా బాగా దగ్గరకు వచ్చేలాగైతే ఇలా కుక్ చేసుకొని లాస్ట్లో అయితే మీరు బటర్ లేదా 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో గీ లేదా బటర్ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా అయితే గీది తెలుస్తుంది. తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి దింపేస్తే అయితే పర్ఫెక్ట్ ఉప్మా అయితే రెడీ.